నిర్మాణ రంగం అంటేనే కష్టతరమైనది. ఇలాంటి రంగాన్ని సాంకేతిక సాయంతో సులభతరం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడో విశ్రాంత ఇంజనీర్. తండ్రి ఆలోచనలకు సాంకేతిక మెరుగులు అద్ది కార్యరూపం ఇచ్చాడు తనయుడు చేతన్. ఈసే యాప్ ద్వారా సివిల్ ఇంజనీరింగ్కు సంబంధించిన సరైన సమాచారం అంతా ఒక్కచోట చేర్చారు. కృషికి ఫలితంగా జాతీయ స్థాయి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ నుంచి ఇన్నోవేషన్ అవార్డు అందుకున్నారు. ఇంతకీ ఈసే యాప్లో ఏ అంశాలు అందుబాటులో ఉన్నాయి, వీటితో సామాన్యులకు యువతకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి తదితర అంశాలు ఆ రూపకర్తల మాటల్లోనే విందాం. నిర్మాణ రంగంలో రాణించడం ఆషామాషి కాదు. ఎలక్ట్రీషియన్లను, ప్లంబర్లను, కార్పెంటర్లను ఇలా అందరినీ కూడా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అంత సమన్వయం చేసుకున్నా కానీ పని సరైన సమయంలో జరుగుతుందో లేదో అనేది ఒక దిగులు ఉంటుంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లో మనకు దొరుకుతుంది. కానీ నిర్మాణ రంగానికి సంబంధించి ఏమాత్రం కూడా ఇటువంటివి ఆన్లైన్లో దొరకట్లేదు. మరి అవి ఎందుకు దొరకట్లేదు అన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈసీ యాప్. ఇంతకీ ఈసీ యాప్లో ఏముంటుంది, దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు చేస్తున్నాం. మనతో పాటు ఈసీ యాప్ రూపకర్త చేతన్ గారు ఉన్నారు. చేతన్ గారు, ఇంతకు మీకు ఈ ఈసీ యాప్ను రూపొందించేందుకు ఎంత సమయం పట్టింది? అసలు ఈ ఈసీ యాప్లో ఏ అంశాలు ఉంటాయి? మేము ఈసేని మార్కెట్లోకి తీసుకొచ్చింది 2019లో అండి. నేను అప్పటికి నాకు 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో. మా నాన్నగారు 35 ఏళ్ళు ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. అండ్ ఆయన చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. సో ఆయన అప్పుడు ఉన్న యాప్స్ అన్నీ చూస్తూ, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్, బుక్ మై షో ఇవన్నీ చూస్తూ కన్స్ట్రక్షన్ రంగానికి కూడా ఏమైనా ఒక అప్లికేషన్ ఉంటే బాగుంటుందని అనేవారు. సో అక్కడి నుంచి మేము రోడ్ మ్యాప్ చేసుకుని అసలు ఎలాగ చేసుకోవాలి ఏంటనేది మేము చేసుకుంటూ వచ్చాం. అండ్ దెన్ తర్వాత మేము వెబ్సైట్ రిలీజ్ అయిన కొద్ది కాలంలోనే 4-5 monthsలోనే యాప్స్ కూడా రిలీజ్ చేసాం. సో బేసికల్గా మీకు అందులో 2 రకాల సర్వీసెస్ ఉంటాయండి. ఒకటి ఈజ్ అ డైరెక్టరీ సర్వీస్, సిమిలర్ టు మన జస్ట్ డైల్ ఇండియా మార్ట్ లాగా. మీకు కాంటాక్ట్స్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్టర్స్, కన్సల్టెంట్స్, సప్లయర్స్, ఇంజనీర్స్, వర్క్ ఫోర్స్ అవన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. వాటితో పాటు మీకు ఇన్ఫర్మేషన్ ఫర్ కాంట్రాక్టర్స్, ఇంజనీర్స్, కన్సల్టెంట్స్, ఆర్కిటెక్ట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. నిర్మాణాలకు సంబంధించి ఏ అంశాలు ఇందులో దొరుకుతాయి, ఎవరెవరికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది? సో ఇది సంథింగ్ లైక్ ఎ కామన్ గ్రౌండ్ అండి. కామన్ గ్రౌండ్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఇంజనీర్స్ నుంచి కాంట్రాక్టర్స్, ఆర్కిటెక్ట్స్, కన్సల్టెంట్స్, బిల్డర్స్ అండ్ ఆల్సో వర్క్ ఫోర్స్, మేషన్, లేబర్ ఇలాంటి అందరికి కూడా ఇట్స్ లైక్ ఎ కామన్ గ్రౌండ్. సెకండ్, ఎక్కువ మందికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ లైక్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ యాజ్ ఎ కాంట్రాక్టర్. ఒక స్టేట్లో ఒక రూల్ ఉంటుంది, సమ్ రేరా రూల్స్. అండ్ కన్సల్టెంట్స్కి, బిల్డర్స్కి కావాల్సిన గైడ్ లైన్స్, ఈ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. నిర్మాణ రంగం అంటే నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు అవసరం ఉంటుంది. అదేవిధంగా కార్పెంటర్లు అవసరం ఉంటుంది, ఎలక్ట్రీషియన్లు అవసరం ఉంటుంది. వీళ్ళంతా కూడా కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, బీహార్ కావచ్చు, రకరకాల రాష్ట్రాల నుంచి వస్తుంటారు, పనులు చేసుకొని వెళ్తుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం ఇందులో పొందుపరిచారు. సమగ్రంగా అంటే ఇప్పుడు మేము తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఈ వర్క్ ఫోర్స్ అంతా కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, న్యాక్ కానీ, నేచురల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నుంచి ట్రైనింగ్ అయిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ, అటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మేము పెట్టడం జరిగింది. అసలు గవర్నమెంటే మా ఈసే యాప్ను ప్రాపర్గా ఉపయోగించుకుంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టి డబ్బు అంతా కూడా వాళ్ళు ప్రాపర్గా సొసైటీకి ఉపయోగపడి స్కిల్ వర్కర్స్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. అది మెయిన్ పాయింట్ ఏంటది. సార్, చాలామందికి నిర్మాణ రంగంలో ఉన్నటువంటి చాలామందికి కూడా ఈ నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి నిబంధనలు చాలా తక్కువ మందికి తెలుసు. అంతేకాకుండా గుత్తేదారులు అంటే కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంతకుముందు ఎక్కడ చేశారు, ఎలా చేశారు అనే దానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని ఇందులో పొందుపరిచారా? ఎస్, వెరీ గుడ్ పాయింట్.
ఈ నిర్మాణ రంగంలో ఇక్కడ మన హైదరాబాదే ఉంది, మన జిహెచ్ఎంసీలో ఉన్న రూల్స్ ఏంటి, హెచ్ఎండిఏలో ఉన్న రూల్స్ ఏంటి, అలాగే ఏపీలో సిఆర్డిఏ ఉంది, ఆ సిఆర్డిఏలో ఉన్న నిబంధనలు ఏంటి, అలాగే ఏపీలో ప్రతి నిబంధన కూడా సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్ బైలాస్ని బేస్ చేసుకుని తయారు చేస్తారు ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా. అలా ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ గవర్నమెంట్ రూల్స్ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. అలాగే ఇది కాకుండా చాలామందికి ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు లేకపోతే మామూలుగా ఏదైనా గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళకి కాంట్రాక్టర్ అవ్వాలని ఉత్సాహం ఉంటుంది, ఎలా అవ్వాలో వాళ్ళకి తెలియదు. దానికి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా ఆ ప్రొసీజర్, దానికి సాల్వెన్సీ ఎంత తీసుకోవాలి, రిజిస్టరింగ్ అథారిటీ ఎవరు, దానికి మానిటరీ లిమిట్స్ ఏంటి, అవన్నీ కూడా మేము ఆ యాప్లో పొందుపరచడం జరిగింది. చేతన్ గారు, ఇప్పటి వరకు మీరు ఈ ఈసీ యాప్కి సంబంధించి పరిశ్రమ వర్గాల నుంచి కావచ్చు, నిర్మాణ రంగం నుంచి కావచ్చు, ఏమైనా ప్రశంసలు అందుకున్నారా? ఈ మధ్యనే మాకు సిఐడిసి వారు వాళ్ళ ఇన్నోవేటర్ కేటగిరీలో విశ్వకర్మ అవార్డు ఇచ్చారండి. అండ్ దాంతోపాటు మాకు ఎప్పుడూ వాడుతున్న యూజర్స్ నుంచి వచ్చే మంచి రివ్యూ ఫీడ్బ్యాక్ బాగానే వస్తూనే ఉంది. అది ఎప్పటికప్పుడు మేము కన్సిడర్ చేసి కొత్త ఫీడ్బ్యాక్ తీసుకుని మళ్ళీ ఇంకా యూజర్ ఫ్రెండ్లీగా చేయటం, ఇంకా కొత్త ఫీచర్స్ యాడ్ చేయడం లాంటివి ఎప్పుడు చేస్తూనే ఉన్నాం. చేతన్ గారు, చివరిగా ఈ యాప్ వినియోగించే వాళ్ళకు కావచ్చు, కాంట్రాక్టర్లకు కావచ్చు, బిల్డర్లకు కావచ్చు, లేదంటే నాణ్యమైనటువంటి కార్మికులకు కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అండ్ ఇది ఓన్లీ కన్స్ట్రక్షన్ రంగానికి చెందిన వాళ్ళకి మట్టుకే కాదు, కామన్ పర్సన్ నాలాంటి కన్స్ట్రక్షన్కి సంబంధం లేని నాలాంటి కామన్ పర్సన్ కూడా నాకు ఇంటికి ఎలక్ట్రీషియన్ కావాలన్నా, ఎవరైనా పెయింట్ సప్లయర్స్ కావాలన్నా, ఇంటీరియర్ డిజైనర్ కావాలన్నా సరే నేను ఈ యాప్లోకి నాలాంటి వాళ్ళు ఈ యాప్ వాడి వాళ్ళు దే కెన్ గెట్ దేర్ వర్క్ డన్. దిస్ ఈజ్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. సో ఇది అండ్ ఆల్సో స్టూడెంట్స్కి కూడా, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఆర్కిటెక్ట్ స్టూడెంట్లకు కూడా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన అప్లికేషన్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ చేతన్ గారు. ఇది నిర్మాణ రంగానికి అవసరమైనటువంటి అన్ని అంశాలను కూడా ఇందులో పొందుపరచమని చెప్తున్నారు. కేవలం కార్మికులకు మాత్రమే కాదు, కాంట్రాక్టర్ల వరకు కూడా ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇక చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి నిర్మాణ రంగంలో ఉన్న అందరికీ కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుందని కూడా చేతన్ చెప్తున్నారు. కెమెరామెన్ దాస్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.